హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇక్కడ ఒక అరకప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మనం ఎప్పుడు పెసరపప్పుతో కందిపప్పుతో చేసుకుంటాం కదా. ఈరోజైతే పొట్టు మినపప్పుతో పప్పు చేసుకుందాము. ఒక అరకప్పు వరకు పప్పు తీసుకోవాలి. పప్పు తీసుకొని ఇది నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నానండి. ఒక 2 గంటలు నానబెట్టి ఉంచుకున్నాను. కడిగి నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన పెసరపప్పు మినపప్పు ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెంగా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం వీటిని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇవి ఇప్పుడు దోరగా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక జార్ తీసుకొని ఇవి పూర్తిగా చల్లబడినాయి కదా, ఇవి చల్లబడినాయి ఇందులో వేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం ఇలా జాపత్రి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు కూడా కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు 1 ఉల్లిపాయ, ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఇలా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి కొంచెం దూరగా మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, వేసి వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చాయి కదా. మరీ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోకుండా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టమాటా ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఈ టమాటానంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలలో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఈ టమాటా కూడా మనకు మెత్తగా ఉడికిపోతుంది త్వరగా. చూడండి, మనకు ఈ టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పప్పుని ఈ నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న
ఈ పొడిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడాలి. ఇందులో ఉప్పు కారం ఏమైనా పడితే వేసుకోవచ్చు. ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. పప్పుని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర సన్నగా తరిగిద్దాము. ఇలా కొత్తిమీర వేసేసుకొని కలిపి దించేసుకోవడమే. ఇది కొంచెం పలచగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, లేకపోతే చల్లబడిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా కొంచెం పలచగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసేసుకుందాము. ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా కారం ఏమైనా పడితే కూడా వేసుకొని కలిపి ఉడికించుకోవచ్చు. ఈ పప్పుని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇలా పలచగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చల్లబడిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఈ ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఈ పప్పులో, ఈ పొట్టు మినపప్పులో ప్రోటీన్, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం చాలా చాలా ఉంటుంది. మధుమేహంకు కూడా, మనం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ప్రోటీన్ పప్పు అండి. చాలా హెల్దీ. ఈ పప్పుని మనం ఒక్క వారంకి 2 సార్లు అయినా తీసుకోవచ్చండి. దీనివల్ల చాలా హెల్దీ. అలాగే షుగర్కి, తర్వాత మనము చర్మం కూడా చాలా నిగారింపుగా వస్తుందండి. ఈ పప్పు తింటే రోజు చాలా చాలా హెల్దీ, సూపర్, చాలా హెల్దీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు పెసరపప్పుతో, కందిపప్పుతో కాకుండా ఇలా మినపప్పుతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.